అక్కడ తెలంగాణ తల్లి చిహ్నం కంచకం రూపురేఖలు ఆ పేరే వినిపించొద్దన ఇట్లాంటి చర్యలన్నీ చేయడం. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు కూడా అందరికీ. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పడం అంటే దానిలో నర్మగర్భితంగా చెప్పినటువంటి మాట ఏంటంటే తెలంగాణ ఆనవాళ్ళే లేకుండా చేస్తానని చెప్పేసి అని చెప్పదలుచుకున్నాడు. కానీ ఆ మాట అంటే జనం వెంటనే తిరుగుబడి చెల్లు అనిపిస్తారు కాబట్టి ఆ మాట చెప్పకుండా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పిండు. చెప్పి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా, తెలంగాణ చరిత్రని లేకుండా రాస్తుంది. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో ఆయన స్థానం లేదు, ఆయన పాత్ర లేదు. తెలంగాణ చరిత్రలో అనుకున్న పాత్ర ఉందల్లా అంతంటే ఒక ఆంధ్ర తెలంగాణ వ్యతిరేక శక్తులకు, తెలంగాణను ఆద్యంతం అడ్డుకున్నటువంటి దుర్మార్గులకు ఈయన ఏజెంటుగా తాబేదారుగా పనిచేసినటువంటి చరిత్ర ఉన్నది తప్ప తెలంగాణ ప్రజల కోసం నిలబడి కొట్లాడినటువంటి చరిత్ర లేదు. కాబట్టి అందుకే తెలంగాణ చరిత్రనే లేకుండా చేస్తా అని చెప్పేసి చెప్పలేక కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి అందుకే అధికారంలోకి రాగానే చేస్తున్న పని అదే. అంతకంటే ముందే చేసిన పని ఏంది? తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మార్చడం, తర్వాత అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి వాళ్ళ ఆఖరికి మొన్న జరిగినటువంటి గ్రూప్ పరీక్షల్లో కూడా తెలంగాణ చరిత్ర మౌలిక అంశాలని మార్చేసినటువంటి వాళ్ళు. అందుకే ఇవాళ ఒక కేటీఆర్ గారు కాదు కదా, ఇవాళ తెలంగాణ బుద్ధిజీవులైనటువంటి 100 మందికి పైగా ఇవాళ ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి ఎంతోమంది మహనీయులు, టంకసాల అశోక్ గారు అందరూ ఈ తెలంగాణ సగర్వంగా నిలబడాలని కోరుకునేటటువంటి వాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఇవాళ అదే రాహుల్ గాంధీ గారికి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారికి అందరూ ఓపెన్ అప్పీల్ రాయటం జరిగింది. ఈ స్థలంలో తెలంగాణ ఆకాంక్షల నుంచి, తెలంగాణ మట్టి నుంచి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నుంచి పుట్టినటువంటి రూపుదిద్దుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడమే చారిత్రక వాస్తవము, చారిత్రక అవసరము అని చెప్పి కూడా ఇవాళ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.